ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, అతి ముఖ్యమైనటువంటి ఒక కబురుతో నీ సాయిని వచ్చాను, ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించి చూడని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూసేవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశంలోకి వెళ్ళిపోదాం. నీ కోసం, నీ జీవితం పట్ల అతి ముఖ్యమైనటువంటి ఒక కబురుతో వచ్చాను. అశ్రద్ధగా ఉండకుండా ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి చూడు. నీ మనసుకు ప్రశాంతతతో పాటు ఆనందం కలగజేసే విధంగా నేను చెప్పేటటువంటి ఈ మాటలు ఉండబోతున్నాయి. కాబట్టే తప్పకుండా విను. బాబా, నీతో ఎన్నో చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. అయినా నా మనసును నా ఆధీనంలో ఉంచుకోలేనంతగా, నిజం చెప్పాలంటే నా పరిస్థితి నాకే అర్థం కానటువంటి అయోమయంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. నా పరిస్థితి నీకు తెలుసు కదా బాబా. చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు కదా. నా మనసులో మాట నీకు చెప్పుకోకపోయినా ప్రతీదీ నీకు తెలుసు అనే ధైర్యం నాకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నా మనసులో ఎప్పుడు నువ్వు కొలువై ఉంటావు కాబట్టి, నాకేది కావాలనేది నీకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ ధైర్యంగానే ఉంటున్నాను. అందుకే నీకు ప్రత్యేకంగా ఎప్పుడూ ఏది చెప్పుకోను. అయినా నువ్వెందుకు బాబా నన్ను అర్థం చేసుకోవడం లేదు? ఏదైనా కానీ నువ్విచ్చినటువంటి జీవితమే కదా, కాబట్టి బాధైనా సంతోషమైనా సమభావంగా స్వీకరించు అని ఇలా నన్ను వదిలేసావా? అందుకే నువ్వు ఇలా నన్ను పట్టించుకోవడం లేదేమో అనేటటువంటి భ్రమ నాకు ఏర్పడింది. చాలా బాధగా ఉంది బాబా. అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడటం నిజం చెప్పాలంటే నాకు అలవాటుగా మారిపోయింది. కొందరిని అసలు జీవితంలోకి ఎందుకు వచ్చేలా చేస్తావో తెలియదు. అలాగే మరలా వారితో సంతోషంగా గడుపుతున్నాము అని అనుకునేలోపు వారిని ఎందుకు దూరం చేస్తావో అంతకన్నా తెలియదు. మంచితనం అనేటటువంటి కొందరు ఆ ముసుగు కప్పుకొని మొదట దగ్గరవుతారు. తరువాత వారితో సంతోషంగా ఉన్నాము అని అనుకునేలోపు వారి నిజస్వరూపం బయటపడుతుంది. అప్పుడు ఏ బాధ లేకుండా అనుకూలంగా ఉన్నట్లుగా నటిస్తారు. బంధాలు, వాటి విలువలు తెలియని వారే జీవితంలో పరిచయం అవుతారేమో బాబా. అలాంటి వారినే ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏమిటో, మేము ఎంత నాశనం అయిపోయామో అప్పటి వరకు తెలియదు. తెలిసి తెలిసి ఎన్ని తప్పులు చేశాము అనేది వాటి వలన తర్వాత తెలుస్తుంది. నా అనే వారికి చెప్పుకోలేక, అటు ఆ బాధను మరెవరికో చెప్పుకోలేక, ఎవరిపైనో వ్యక్తం చేయలేక ఎంతగా నరకం చూస్తూ ఉన్నానో, ఆ బాధను అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. మరి నీకు ఇదంతా కూడా తెలుసు కదా. బాధ పెట్టిన వారిలో మార్పు రావడం అనేది ఇక అసంభవం. వారి పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి నిండా మునిగిపోయే, అసలు తేరుకోనటువంటి పరిస్థితిలో ఉన్నాను. వారి చేతిలో కీలుబొమ్మలా మారిపోయాను. అసలు ఎటూ కదలలేనటువంటి పరిస్థితి నన్ను చుట్టుముట్టుకుంది. ఏ పని చేయాలన్నా కూడా నాకు అసలు అందులో ఆసక్తి రావడం లేదు. విపరీతమైనటువంటి కోపంతో, దుఃఖంతో నన్ను నేను చాలా బాధకు గురయ్యేలా చేసుకుంటున్నాను. ఆ కోపాన్ని బిడ్డలపై కూడా చూపిస్తూ కనీసం వారికి సంతోషంగా ఉండేటటువంటి ఆనందకరమైన రోజులను కూడా ఇవ్వలేకపోతున్నాను. వారి బాధకు కూడా నేనే కారణమవుతున్నాను. అసలు ఈ జీవితమే వద్దు అనిపిస్తుంది బాబా. జీవితంలో డబ్బు లేకున్నా గౌరవం, విలువలు వీటన్నింటితోనూ నాకు అస్సలు అనవసరం. అర్థం చేసుకోలేనటువంటి, కనీసం మనిషిని అని గౌరవం ఇవ్వనటువంటి బంధాలతో ఎందుకు ముడిపెడతావు అని నిన్ను అడుగుతున్నాను. చావలేక బ్రతకలేక ఉండే పరిస్థితి ఎందుకు భగవంతుడు ఇలా కల్పించి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నాడు అని అడుగుతున్నాను. నిజం చెప్పాలంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని, భారమైనటువంటి బ్రతుకును ఇలా పోరాడమని మమ్మల్ని ఈ భూమిపై వదిలేసినట్లుగా అనిపిస్తుంది. బిడ్డల కోసమైనా ఇక ఈ జీవితాన్ని కొనసాగించక తప్పట్లేదు. నాకు కావాల్సింది బంధాలకు విలువనిచ్చి, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ మనశ్శాంతిని పొందడమే నేను నిన్ను అడుగుతుంది. కానీ నాకు అది కూడా అందనటువంటి మానిప్రండులా మారిపోయింది. అన్నీ ఉన్నా కూడా ఏం సుఖం? సంతోషంగా అర్థం చేసుకునేటటువంటి బంధం కనుక లేకపోతే ఎన్నున్నా శూన్యంగానే కనిపిస్తుంది. ఎన్ని ఉండి మాత్రం ఇక ఏం లాభం అనిపిస్తుంది.
మనసుకు అసలు ప్రశాంతతనే లేనటువంటి ఈ జీవితం వ్యర్థం కదా అనే భావన ఏర్పడుతుంది. దీనికి నీ సమాధానం ఏమిటో చెప్పు బాబా. బాధపడవద్దు. నీ మనసులోని బాధను, భావాలను అర్థం చేసుకున్నాను. అలాగే జరిగేదంతా నేను గమనిస్తూ వస్తున్నాను. నీ విషయం గురించి పట్టించుకోవడం లేదని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా సరే నీ వద్దకు సమస్య కానీ, కష్టం కానీ రావాలి అంటే ముందు అది నా నుండి దాటిపోయి తర్వాత నీ చెంతకు రావాలి. ఒకవేళ అది ముందే నీ దగ్గరకు వచ్చింది అంటే అది కేవలం నీ కర్మ ఫలితం, లేదా నువ్వు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న లోపాల వలనే అలాంటివి నీ చుట్టూ ఏర్పడతాయి. అందుకు బాధ్యత మాత్రం మీరే సుమా. కానీ భగవంతుడిపై రుద్దుతూ ప్రతి ఒక్కటి భగవంతుడే చేస్తున్నాడు అని అనుకోవడం మాత్రం అస్సలు మంచి పని కాదు. నువ్వు నా గురించి బాగా అర్థం చేసుకున్నటువంటి భక్తురాలివి, అలాగే భక్తుడివి. నీకే ఇన్ని అనుమానాలు ఉన్నాయి అంటే ఇక బాబా గురించి ఎవరు అర్థం చేసుకున్నట్లు? నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి నా బిడ్డలే నన్ను ఇలా అనుమానిస్తూ అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నీ కష్టాలు, కన్నీరు, అలాగే నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి వేదన అంతా కూడా నీకు నువ్వుగా కొని తెచ్చుకున్నదే. ఏ బంధమైనా సరే నీ పూర్వజన్మ సుకృతమే. అలాగే ఈ జన్మలో అయినా సరే నీకు నువ్వుగా ఏర్పరచుకున్నవి కావచ్చు, లేదా కొన్ని పూర్వజన్మ సుకృతాల వలన ఏర్పడినవి కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నీవు ఈ రకమైనటువంటి బాధను, వేదనను అనుభవిస్తూ ఉండడం నేను ఎప్పుడూ కూడా చూస్తూ సంతోషంగా ఉంటాను అని మాత్రం భ్రమపడకు. భగవంతుడు ఎప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. మీకు మంచి బంధాలను ఇచ్చి వాటిని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు, వారితో మీరు ఎలా సంతోషంగా గడుపుతారు అనేది అది కేవలం మీపై ఆధారపడి ఉంటుంది. వారు నిన్ను అంతగా మోసం చేసినప్పుడు, నిన్ను అర్థం చేసుకోనప్పుడు ఇక నువ్వేం చేస్తావు? నువ్వు నిజంగా వారి ప్రేమనే కావాలి అని అనుకుంటే, అలాగే వారు ఎన్ని చేసినా కూడా వారిపై కోపాన్ని పెంచుకోకుండా వారి కోసం ఎదురు చూస్తూ వారిలో మార్పు వచ్చేంత వరకు తప్పకుండా నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఆ మార్పు కూడా వెంటనే రావాలి అని ఏమీ లేదు కదా. కొందరికి ఒక రోజులో, లేదా కొన్ని నెలలు, లేదా కొన్ని సంవత్సరాలలో మార్పు రావచ్చు. కొందరికైతే అసలు రాకపోవచ్చు. కానీ నిజాయితీ అయినటువంటి ప్రేమ, అలాగే ఒక మంచి బంధం కావాలనుకునేవారు ఎప్పటికీ కూడా అవతల వారిని వదులుకోరు. కాబట్టి వారికి కూడా నీపై మంచి అభిప్రాయము, అలాగే ప్రేమ, విలువ, గౌరవం ఇవన్నీ ఉంటే తప్పకుండా వారు నీ చెంతకు చేరుకుంటారు, నిన్ను అర్థం చేసుకుంటారు. ఇదే గుర్తు. దీనిని అర్థం చేసుకొని అంతవరకు ఇలా దుఃఖిస్తూ ఉండకుండా కాస్త ఓర్పుగా ఉండు, సహనంతో ఉండు. వారిలో మార్పు రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకో. తప్పకుండా వారిలో మంచి మార్పు వస్తుంది. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం నీకు చెప్పాలి అనుకున్నది ఏమిటి అంటే, నీ బంధం దూరమైందని ఇలా నిద్రాహారాలు మానుకొని కనీసం నీ బిడ్డలతో కూడా కాలం గడపకుండా ఇలా ఒక్కదానివే ఎందుకు పిచ్చివాడిలా, పిచ్చిదానిలా అలా ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండడం సరైనటువంటి పని కాదు. ఇలా ఎన్ని రోజులని ఉంటావు? వారిలో మార్పు వచ్చేంత వరకు ఇలాగే నీ జీవితాన్ని గడుపుతూ వస్తావా? ఇది అసలు మంచి పనేనా? ఈ లోకంలో ఇక నీ మనసుకు నచ్చేటటువంటి పనులు ఏమీ లేవా? కొన్ని రోజుల్లో వారిలో తప్పకుండా మంచి మార్పు వస్తుంది. ఈలోపు నీ బిడ్డలతో సంతోషంగా కాలం గడుపు. అలాగే ప్రతిరోజు కూడా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకొని కాసేపు ఆలయంలో కూర్చో. ప్రశాంతమైనటువంటి మనసు నీకు తప్పకుండా ఏర్పడుతుంది. నీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అందుకే అతి ముఖ్యమైనటువంటి మాట అని చెప్పాను. ఇలా నువ్వు దుఃఖిస్తూ ఉండడం వలన నీ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోతూ ఉంది. దయచేసి నీ మనసును కష్టపెట్టుకోవద్దు. సంతోషంగా ఉంటావని నేను నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విన్నారు కదండి బాబాగారి సందేశం. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.